ఇక అక్టోబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీ చెయ్యం. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం. ఇక నెల రోజుల్లో ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో అక్టోబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీ సర్వేలను చేపట్టబోమని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. ఇక ఏపీజీడబ్ల్యూఎస్ఈ జేఏసీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సచివాలయాల ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మొట్టమొదటి మహాసభ ఉత్తరాంధ్ర వేదికగా ఈ నెల 13వ తారీఖున నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ మధుబాబు తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాల ఉద్యోగులంతా హాజరు కావాలని ఆయన కోరారు. ముఖ్యంగా ప్రొహిబిషన్ 9 నెలల వాయిదా కాలానికి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక 2 నేషనల్ ఇంక్రిమెంట్లు, గ్రామ వార్డు సచివాలయం గొడుగుల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్కి ఒకే బేసిక్ పేతో ప్రమోషన్స్ ఇస్తూ ఈ స్లాబ్ వర్తింప చేయాలని కోరారు. ఇక డిపార్ట్మెంట్స్ వారీగా మాతృశాఖలో విలీనం చేయడంతో పాటు వాలంటరీ విధుల నుండి సచివాలయం ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఏళ్ల తరబడి ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని, నెల రోజుల్లో ఆర్థికేతర అంశాలపై చర్చించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే అక్టోబర్ నెల 1వ తేదీ నుండి పెన్షన్ పంపిణీ నుండి ఇతర ఏ సర్వేలు కూడా చేపట్టబోమని మధుబాబు హెచ్చరించారు.